ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరిగిందని అనేటువంటి రోజు ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో 6 బెంచి న్యాయమూర్తుల తీర్పు మన భారతదేశంలోనే మాదిగల విజయం అని చెప్పనని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. సుప్రీంకోర్టు వారికి మేము ప్రత్యేక ఇండియా మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ అనంతపురం జిల్లా ఉద్యమాలకి పురిటిని గడ్డ. ఉమ్మడి రాష్ట్రంలోనే మందకృష్ణ కావచ్చు, పేరుపోగు వెంకటేశ్వరరావు కావచ్చు, అనంతపురం జిల్లాలోనే ఒక ఫౌండరు కేఎస్ బాబు కావచ్చు, ఎంఎస్ రాజు కావచ్చు, మిగతా కృపాకర్ కావచ్చు, ఆర్జే ప్రకాష్ కావచ్చు, దండు వీరయ్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు రాయలసీమ జిల్లాలోనే చాలా మంది రాష్ట్ర అధ్యక్షులుగా మా కనకారావుతో పాటు కనకారావు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి కనకారావు, జిన్నే రమణయ్య ఇట్లాంటి వారు అందరూ కూడా ఉద్యమాలు 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశాము. ఈ అనంతపురం జిల్లా నుంచే కూడా ఒక అమరవీరుడు తెల్లబండ్ల రవి గారు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాతే మిగతా అమరవీరులు అయ్యారు. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టుకు మేమందరూ ఇండియా మాదిగలంతా కూడా రుణపడి ఉంటాము. వారికి సుప్రీంకోర్టు జడ్జీలకు 6 మంది జడ్జీలకు పదాభివందనాలు చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు నా పేరు కుంటిమెద్ది ఓబులేసు. నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు మందకృష్ణ నుంచి ఈ రోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి వరకు కూడా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఈ ఉద్యమం కోసం మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. వారికి మేము రుణపడి ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇదివరలోనే ఆయన ఎస్సీ వర్గీకరణ చేశారు. అయితే అప్పుడు దాదాపుగా 20-25 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది. ఆయన చేసి తీరాలి. దేశ ప్రధాని మోడీ గారు కూడా దీనికి సహకారం అందించినారు. కాబట్టి వారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు